ఒక్క హిందువు ఈ రోజు నుండి దశమ భాగం అంటే నీవెంత సంపాదిస్తే సంపాదనలో మొత్తం అక్కరలే 10 లక్షలు సంపాదిస్తే ఆ 10 లక్షల్లో కేవలం 10% ధర్మం కోసం ఖర్చు పెట్టు. అది నీ సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టు. ఇంకా మత మార్పిళ్ళు ఉండవు, ఈ మతాంతీకరణలు ఉండవు, ఈ ఈ ఈ ఈ వ్యతిరేక భావజాలాలు ఉండవు. కాబట్టి హిందువులందరూ కూడా క్రిస్టియానిటీలో దశమ భాగం ఉంది, మసీదుల్లో ఇమాములకు ఉంది, అన్ని చోట్ల ఉంది. కానీ దశమ భాగం గురించి మొట్టమొదలు అసలు ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ధర్మమే సనాతన ధర్మం. కానీ ఆ సనాతన ధర్మాన్ని అనుసరించేవారు మాత్రం ఈ సూత్రాన్ని ఎక్కడ కూడా పట్టుకోవట్లేదు. ఈ సూత్రాన్ని గుజరాత్లో పట్టుకుంటారు. అందుకే స్వామినారాయణ టెంపుల్స్ మీరు చూడండి, ప్రపంచంలో స్వామినారాయణ టెంపుల్ ఉన్నంత అద్భుతంగా ఇంకే టెంపుల్ ఉండదు. కారణం ఏమిటి అంటే ప్రతి గుజరాతీ తన సంపాదనల నుంచి 10% స్వామినారాయణకి ఇవ్వాలి. ఇప్పటికీ ఆ రూల్ పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ రూల్ రాలేదు, తమిళనాడులో ఇంకా ఆ రూల్ రాలేదు. కానీ తెలుగునాట, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని చోట్ల కూడా ఒక దశమ భాగం అనేటువంటిది తీసి మన సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్క హిందువు కూడా ఖర్చు పెట్టగలిగితే ఇంకా మత మార్పిడి కాదు. ఎందుకంటే గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక్క దాన్ని కూడా కదిలించలేకపోయారు. ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికులు వీళ్ళ వల్ల ఏమీ కాదు. కానీ అలా అని మనం మౌనంగా కూర్చోదు. మనవంతు ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. అండ్ మీరు చెప్పినట్టుగా దశమ భాగం ఎవరికి, ఏ పురోహితునికో లేకపోతే ఏ గుడికో కాదు, మీరే ఖర్చు పెట్టండి. సనాతన ధర్మానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే దానికి ఖర్చు పెట్టండి, అక్కడ పెట్టండి, అంతే. అండ్ మీరు అర్చకులను చూశాను అంటున్నారు, అంటే మీ తాతల దగ్గర నుండి, నాన్నగారి దగ్గర నుండి కూడా మీరు అర్చకులను చూశారు. అయితే ఈ రోజు అర్చకుల పరిస్థితి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఊర్లలో ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు, బయటకు వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఒక వ్యవస్థ ఉంది మనకి. ముఖ్యంగా దీనిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అంటే దేవాలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం ఏంటి అని చెప్పేసి, మా డబ్బులు మీరు లాక్కోవడం ఏంటి, మళ్ళీ మాకేదో భిక్షం వేసినట్టుగా మా పైన ఖర్చు పెట్టడం ఏంటి, మాకే కాకుండా మీరు మిగిలిన వాళ్ళకి కూడా ఇంతకు మీరు చెప్పినట్టుగా దశమ భాగాలు తీసుకునే వాళ్ళకి కూడా మీరు మా డబ్బుల నుంచి జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. సో ఈ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఖచ్చితంగా మొట్టమొదలు తొలగించాల్సినటువంటి శాఖనే దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇది ఉండకూడదు. ఇది ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఎప్పుడైతే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి కల తప్పాయి. అందరూ బాగున్నారు, అర్చకుడు తప్ప. అర్చకుడికి పల్లెల్లో రూపాయి ఇవ్వద్దుంటారు, బోర్డులు పెడతారు. ఉదయం నుంచి రాత్రి దాకా దేవాలయంలో విగ్రహంతో పాటు కష్టపడేది, నిగ్రహంతో ఉండేటువంటి వాడు అర్చకుడు మాత్రమే. అందుకే ఈరోజు ఏమైపోయింది అంటే అర్చక వృత్తి చాలామంది బ్రాహ్మణులు వెళ్ళకపోవటానికి కారణం ఒక అర్చకుని కొడుకు అర్చకుడు కావట్లేదు. ఒక అర్చకుని కొడుకు ఏ ఇంజనీరో డాక్టరో అయ్యి అతను ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే వారు చూస్తున్నటువంటి పరిస్థితులు మనమే కల్పిస్తున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నంత అవినీతి, అన్యాయము ఇంకెక్కడ. ఎందుకంటే తమిళనాడులో మనం చూస్తున్నాము, నిన్ననో మొన్ననో వార్త వచ్చింది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాలకు సంబంధించినటువంటి 2000 కిలోల బంగారం ఏదో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్నాడు అని. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇంకా మాట్లాడాల్సిన పని లేదు, అది జగమెరిగిన సత్యం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతున్నదో అందరికీ తెలుసు. అంతో ఎంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత పర్వాలేదు, ఎందుకంటే కేసీఆర్ గారికి కాస్త ధర్మబుద్ధి, కొంత విచక్షణ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పర్వాలేదు. కానీ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల, కొన్ని దేవాలయాల యందు పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలేవు. నన్ను అడిగితే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి దాన్ని తొలగించి హిందువుల చేతుల్లోనే హిందువుల ఆలయాలు ఉండాలి. హిందువుల దేవాలయాల్లో వేసినటువంటి డబ్బు హిందూ ధర్మం కోసం మాత్రమే వాడబడాలి. తద్వారా ధర్మం అనేది వృద్ధి పొందుతుంది. ప్రతి దేవాలయానికి 100 ఎకరాల పొలాలు ఏవి ఎక్కడ ఉన్నాయి ఇవాళ? ఆ పొలాల్లో ఎర్ర జెండాలు పాతారు, తీసుకొని పోయారు. కాబట్టి దేవుడి యొక్క సొమ్ము నాస్తికులకు ఉపయోగపడుతున్నది. అలాగే దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ము మసీదులకు వెళ్తోంది, దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ము చర్చిలకు వెళ్తోంది. ఇది ఆపగలగాలి. దేవాలయం సొమ్ము దేవాలయానికి మాత్రమే వాడాలి, అది ధర్మం కోసం మాత్రమే వాడాలి, అది హిందువుల కోసం మాత్రమే వాడాలి.
అందులో దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా బుద్ధి లేని వాళ్ళు చాలామంది క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు. అవును. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో 7 సంవత్సరాలు జనరల్ మేనేజర్గా పనిచేశానని చెప్పాను కదా. ఆ 7 సంవత్సరాల్లో ఒక ఆవిడను చూశాను నేను. ఆవిడ దాదాపుగా ఏఈఓ క్యాడర్లో ఉండే, హైదరాబాద్లో. ఆవిడ పనిచేసేది తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆవిడ చేతికి లడ్డు ఇస్తే వేసి కాలుతో తొక్కేది, జీతం పుచ్చుకునేది, కానీ లడ్డు తినేది కాదు, గుడికి వచ్చేది కాదు. కానీ ఆవిడ మిగతా వారి మీద పెత్తనం చేసేది. ఎంత ధర్మద్రోహం చెప్పండి. ఇటువంటి ధర్మద్రోహం దేవాలయాల మీద అనాదిగా జరుగుతున్నది. ఈ విషయంలో ఏ సెక్యులర్ వాడు మాట్లాడు, ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎందుకంటే దేవాలయాలకు వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో అది హిందూ ధర్మం కోసం మాత్రమే. అది ప్రతి హిందువు దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో హుండీలో వేస్తున్నటువంటి ఆ సొమ్ము మీరు ఇతరులకు ఎలా వాడతారు? కాబట్టి ఈ విషయంలో ఒక చట్టము రావాలి. హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పని చెయ్యాలనేటువంటి చట్టాన్ని తీసుకొని రావాలి. అసలు నన్ను అడిగితే దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం అనేటువంటిది పూర్తిగా పడుతుందంటారా? ఎప్పటికైనా ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంటి ఒకవేళ ఎండోమెంట్స్ అనేది పోయింది అంటే? ఆల్టర్నేటివ్ వ్యవస్థ అనేటువంటిది సృష్టించబడుతుంది. ఓకే. ఇప్పుడు వ్యవస్థను నిర్మించడంలో ముందు అవస్థలు చాలా ఉంటాయి. అవును. ఒక పగడ్బందీ వ్యవస్థ నిర్మాణం చేయటానికి చాలా కష్టపడాలి. ఒక వ్యవస్థను కనుక మనం పరిపుష్టం చేస్తే కొన్ని తరాలు బతుకుతాయి. వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వ్యవస్థ అంత అద్భుతంగా తయారైంది అంటే దాని వెనక ఎంతమంది కార్యనిర్వహణాధికారులు ఉన్నారు, ఎంతమంది మహారాజులు ఉన్నారు, ఎంతమంది చేస్తే అంత వ్యవస్థ అయింది. ఆ వ్యవస్థని వాళ్ళ నిర్వీర్యం చేశారు కదా. కాబట్టి వ్యవస్థను నిర్మాణం చేయటానికి ముందు ప్రభుత్వము తొలగిపోవాలి. తొలగిపోతే మన మేధావులే. ఎందుకంటే 4 వర్ణాల్లో ఉన్నటువంటి వారిని దేవాలయానికి పెత్తందారులుగా పెట్టాలి. అర్చకుడి పని చెయ్యాలి. అలాగే ఎవరి పని వారు, ఒక కుమ్మరి పని చెయ్యాలి. ఇప్పుడు రథం ముందుకు వెళ్ళాలి అంటే రథంలో అర్చకుడు కూర్చుంటాడు. అలాగే పక్కన ఇవి దివిటీలు పట్టుకొని ఎవరు కూర్చుంటారు? మంగళవారు కూర్చుంటారు. ఓకే. దానికి తీసుకొచ్చేటువంటి కుండలు ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? కుమ్మరి వారు తీసుకొస్తారు. అలాగే తాళ్ళు పట్టి లాగేటువంటి వారు ఒకరు. అంటే దేవాలయ వ్యవస్థలో సర్వవర్ణాలు మిళితమై ఉన్నాయి. అసలు పూర్వకాలంలో గొడవలు లేవు. ఎందుకంటే ఎవరి పని వారు చేసేవారు, అందరూ గౌరవంగా ఉండేవారు. ఎవరిని అంటే ఈ అంటరానితనం అనేటువంటిది ఇది దేవాలయాల్లో అసలు ఎప్పుడు చూపబడలే. ఎక్కడో కొన్ని చోట్ల కావాలని సృష్టించి హిందువుల మధ్య వైషమ్యం సృష్టించటానికి ఒక పన్నాగం పన్నారు. అదే దాన్ని మనువాదం అనేటువంటి పేరుతో ఇప్పుడున్నటువంటి చాలామంది దుర్మార్గులు మనువాదం అని పడి ఏడుస్తూ ఉన్నారు. కానీ నిజానికి సనాతన ధర్మంలో అసలు వైషమ్యాలనేటువంటివి లేదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడికి చీమ దగ్గర నుంచి దేవుడి వరకు అందరూ బాగుండాలి అని కోరుకునే ఏకైక ధర్మం సనాతన ధర్మం మాత్రమే. ఆ సనాతన ధర్మం పరిఢవిల్లాలి అంటే దేవాలయ వ్యవస్థ బాగుండాలి. దేవాలయ వ్యవస్థ బాగుండాలి అంటే ముందు ఈ ధర్మాదాయ శాఖ ఆ అవస్థను తొలగింపచెయ్యాలి. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో అప్పుడు దేవాలయాలు బాగుపడతాయి. దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం పూర్తిగా తొలగిపోతే ధర్మం పరిఢవిల్లుతుంది. అది తప్పకుండా జరిగి తీరుతుంది. అది చూడటానికి మేము ఉన్నాము. అది భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావంతో మేము ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర అదే ప్రార్థన చేస్తాం. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.